హాయ్ మామ. తమిళ సినిమాలో రీమేక్స్ అనగానే మనందరికీ దళపతి విజయ్ గారు మాత్రమే గుర్తొస్తారు. బట్ ఆయన గురించి చేసిన వీడియోలో ఆయన జస్ట్ 10 రీమేక్స్ మాత్రమే చేశారని, ఆయన చేసిన సినిమాలో మనం ఎక్కువ రీమేక్ చేసామని చెప్పడం జరిగింది. ఆ 2 వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక నెక్స్ట్ రజనీకాంత్ గారి వీడియో చేశాక ఏ హీరో ఎక్కువ రీమేక్స్ చేసి ఉంటారు అని ఆలోచిస్తున్నప్పుడు అజిత్ గారి మీద వీడియో చేద్దాం అని డిసైడ్ అయ్యి ఇక సెర్చ్ మొదలు పెట్టాం. ఎక్కువ రీమేక్స్ చేశారు అని చెప్పను, కానీ ఉన్నంతలో మంచిగానే చేశారని చెప్పొచ్చు. కొన్ని రీమేక్స్ అయితే ఆయన కెరియర్కి గట్టిగానే ఉపయోగపడ్డాయని కూడా చెప్పొచ్చు. అజిత్ గారు మొత్తంగా 57 సినిమాలు చేశారు. అందులో రీమేక్స్ ఎన్ని ఉన్నాయి అనేది వీడియోలో చెక్ చేద్దాం. ఇక అజిత్ గారు ఫస్ట్ రీమేక్ చేసిన మూవీ మైనర్ మాపిల్లై. ఈ మూవీ తెలుగులో 1993లో వచ్చిన పరువు ప్రతిష్ట మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ అవల్ వరువాల. ఈ సినిమా అజిత్ గారు, సిమరన్ గారు లీడ్స్గా చేశారు. తెలుగులో కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పెళ్లికి రీమేక్గా అయితే వచ్చింది ఈ సినిమా. ఇక నెక్స్ట్ తొడరం. అజిత్ గారు, దేవయాని గారు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన ఈ మూవీ అక్కడ కూడా మంచి హిట్ అయితే అయింది. ఈ మూవీ తెలుగులో సూపర్ హిట్ అయిన జగపతి బాబు గారు అండ్ ఆమని గారు కలిసి యాక్ట్ చేసిన మూవీ మావి చిగురికి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ పరమశివన్. అజిత్ గారు, లైలా గారు యాక్ట్ చేసిన ఈ మూవీ హిందీలో వచ్చిన కార్టూన్స్ మూవీని బేస్ చేసుకొని అయితే తీశారని చెప్పొచ్చు. ఈ మూవీ డైరెక్టర్ పి.వాస్ గారు. ఇక నెక్స్ట్ కిరీడం. అజిత్ గారు, త్రిష గారు మెయిన్ లీడ్స్గా వచ్చిన ఈ మూవీ మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ మోహన్ లాల్ గారు యాక్ట్ చేసిన కిరీడంకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ బిల్లా. ఈ మూవీ ఎన్నో లాంగ్వేజ్లో ఎన్నోసార్లు రీమేక్ అయిన సినిమా. హిందీలో అమితాబ్ గారు హీరోగా వచ్చిన డాన్ని రజనీకాంత్ గారు బిల్లాగా చేస్తే ఆ బిల్లాని అజిత్ గారు సేమ్ నేమ్తో తమిళ్లో రీమేక్ చేశారు. ఇంకా అదే బిల్లాని తెలుగులో ప్రభాస్ గారు మళ్ళీ రీమేక్ చేశారు. అన్ని చోట్ల బాగానే ఆడింది, తెలుగులో మాత్రం యావరేజ్గా ఆడింది. తమిళ్లో ఈ బిల్లాని పంజా డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ తమిళ్లో ఇండస్ట్రీ హిట్ అయ్యి అప్పట్లోనే దగ్గరగా 100 కోట్లకి దగ్గరగా కలెక్ట్ చేసిందని టాక్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఏగన్. అజిత్ గారు, నయనతార గారు మెయిన్ లీడ్స్గా వచ్చిన ఈ మూవీ బిల్లా తర్వాత రావటం, బిల్లా పేరుతోనే రావడంతో మంచి హైప్ అయితే క్రియేట్ చేసుకొని రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఈ మూవీని రాజు సుందరం గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీ హిందీలో వచ్చిన షారుఖ్ ఖాన్ గారు హీరోగా వచ్చిన మేహునా మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ వరుసగా 3 మూవీస్ తర్వాత, అంటే 3 రీమేక్ మూవీస్ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి బోని కపూర్ గారి బ్యానర్లో హెచ్ వినోద్ గారి డైరెక్షన్లో, అదే మన జననాయకుడు డైరెక్టర్ హెచ్ వినోద్ గారి డైరెక్షన్లో నేర్కొండ పార్వై అనే మూవీని చేశారు. ఇది హిందీ బ్లాక్ బస్టర్ మూవీ. అమితాబ్ గారు, తాప్సీ గారు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన మూవీ పింక్కి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ విడామోయర్చి. ఈ మూవీని రీమేక్ అనలేం, కానీ హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ నుంచి ఇన్స్పైర్ అయి తీశారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ 2 సినిమాలు రీమేక్ అని చెప్పలేము, బట్ వాటికి కూడా ఎక్కడో దగ్గర వేరే మూవీస్ లేదా నోవెల్స్ ఇన్స్పిరేషన్ ఉందని అయితే చెప్పొచ్చు. అదే ఒకటి ఉల్లాసం. విక్రమ్ గారు, అజిత్ గారు మెయిన్ లీడ్స్గా వచ్చిన ఈ మూవీ ఏ బ్రాంక్స్ టేల్ నుంచి ఇన్స్పైర్ అయి తీశారని చెప్పొచ్చు. ఈ మూవీకి మన లెజెండ్ శర్వణన్ గారి లెజెండ్ మూవీని తీసిన జేడి అండ్ జెర్రీ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సూపర్ హిట్ మూవీ కండుకొండేన్. అజిత్ గారు, టబు గారు, ఐశ్వర్య గారు, అబ్బాస్ గారు, మమ్మూటి గారు యాక్ట్ చేసిన ఈ మూవీ ఇంగ్లీష్ నావెల్ సెన్స్ అండ్ సెన్సిబిలిటీస్కి బేస్ చేసుకొని అయితే వచ్చింది. ఇదే పేరుతో ఇంగ్లీష్లో కూడా మూవీ అయితే వచ్చింది. ఇలా ఈయన చేసిన 57 సినిమాల్లో 12 సినిమాల వరకు రీమేక్ అయితే చేశారు. ఇందులో కొన్ని చాలా గట్టిగా వర్కౌట్ అయ్యాయి. అవి ఆయన కెరియర్కి చాలా గట్టిగా ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు. ఇంకా కొన్ని గట్టిగానే దెబ్బ కొట్టాయని కూడా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఏ హీరో రీమేక్స్ గురించి వీడియో చేయాలనుకుంటున్నారో ఆ హీరో పేరు కామెంట్ చేయండి. వెంటనే ఆ హీరో మీద వీడియోస్ చేసేద్దాం. ఎప్పుడు చెప్పే మాటతోనే ఈ వీడియోని ముగిస్తున్నాను. ప్రతి హీరో రీమేక్స్ అనేవి చేస్తూనే ఉంటారు. అది పెద్ద పాపం అన్నట్టు చూడకుండా వచ్చిన మూవీని చూసి ఎంజాయ్ చేసి మన పనిలో మనం పడిపోదాం. ఇక నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.